నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. క్షేత్రదర్శిని అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఏ గ్రహాలు మన జాతకంలో ఒకవేళ బాగోకపోతే ఏం చేసుకోవాలి, బాగున్నప్పుడు ఎలాంటి లక్షణాలతో ఉంటారు, ఒకవేళ జాతకం లేని వాళ్ళకైతే డెఫినెట్ గా ఇది అర్థమవుతుంది వీడియో ఒక్కసారి చూస్తే. ఇప్పుడు మాట్లాడుకోబోయేటటువంటి గ్రహం కుజుడు. డెఫినెట్ గా కుజుడు అనే అనే గ్రహానికి ఎన్ని పోర్ట్ఫోలియోస్ ఉన్నాయో మనందరికీ తెలిసిందే. బాబాయ్ లైఫ్ లో చాలా చాలా రోల్ ని ప్లే చేస్తూ ఉంటారు కుజ భగవానుడు. మరి కుజుడి యొక్క అనుగ్రహం ఉన్న జాతకులు ఎలా ఉంటారు, అనుగ్రహం లేని జాతకులు ఎలా ఉంటారు, ఏ ఏ క్షేత్రాలని దర్శిస్తే కనుక ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా వస్తుంది, ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా కుజుడు ఖచ్చితంగా జాతకంలో యోగించాలి, లేకపోతే చాలా ఇబ్బందులు. కుజుడు యోగిస్తే ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే, వీళ్ళకి మెయిన్ ఆస్తులు బాగా నిలబడతాయి కుజుడు యోగిస్తే. అంటే వాళ్ళ తండ్రి ఇచ్చిన ఆస్తి, తాత ఇచ్చిన ఆస్తి మాకు ఉన్నాయండి, మా ఇంట్లో అందరి ఆస్తులు అలా ఉన్నాయి, వీళ్ళతో సంపాదించగలుగుతారు. సో భూములు బాగా సంపాదించుకోగలిగే శక్తి ఉంటుంది వీళ్ళకి. భూములు బాగా నిలబడతాయి వీళ్ళ చేతిలో. అంటే అమ్మేసుకోవడం చేసుకోవడం లేకుండా నిలబడుతుంటాయి. ఏ భూమి కొంటే ఆ భూమి అలా నిలబడుతుంటుంది. ఇది కుజుడు ఒక అనుగ్రహం ఉంటే. రెండోది రిలేషన్షిప్స్ బాగుంటాయి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అండర్స్టాండింగ్. కళ్ళలో కళ్ళు చూసుకుంటే అర్థమైపోతుంది వాళ్ళిద్దరికి భావాలు. సో ఏం చెప్తున్నారో ఆ అమ్మాయి అర్థం చేసుకుంటే, ఆ అమ్మాయి ఏం చెప్తుందో అతను అర్థం చేసుకో. అలాంటి లక్షణం కూడా కుజుడు ఒక అనుగ్రహం ఉంటుంది. తర్వాత పిల్లలు చాలా చక్కగా ఆరోగ్యంగా పుడతారు, తెలివైన పిల్లలు పుడతారు. చాలా మంచి చిన్న చిన్న పిల్లలే భగవత్ శ్లోకాలు పాడేస్తున్నారు ఇవాళ రోజున, రికార్డులు సాధించేస్తారు పిల్లలంతా. ఇవి కుజుడు ఒక అనుగ్రహం ఉంటేనే వాళ్ళకి అలాంటి పిల్లలు పుడతారు, అలాంటి సంతానం కలుగుతుంది. చిన్న పిల్లాడే మన ఏదో రికార్డ్ సాధించారు, గిన్నెస్ బుక్ రికార్డ్ సాధించాడు, నా హరినామ స్మరణ చేసేస్తున్నాడు, నారాయణ స్మరణ చేసేస్తున్నాడు, చదువుతున్నాడు. ఇలాంటి విషయాలన్నీ వింటుంటే మనం ఆశ్చర్యపడుతుంటాం. ఇలాంటి ఆశ్చర్యాలు కలిగించేది ఎంత అంటే వాళ్ళకి ఒక కుజుడు ఒక అనుగ్రహం ఉంటే వాళ్ళకి అలాంటి పిల్లలు సంతానం కలుగుతుంది. తర్వాత చాలా మందికి ఏంటంటే కుజుడు అనుగ్రహం బాగుంటే ఎంత బ్రహ్మాండంగా లైఫ్ అంటే వీళ్ళకి ధనము 10 రూపాయలు పెట్టుబడి పెట్టి లక్షలు సంపాదించగలుగుతారు చాలా ఈజీగా. ఎలాగంటే వీళ్ళు ఒక బిజినెస్ ల్యాండ్ డీల్ లాగా చిన్నది, జస్ట్ ఫ్రెండ్షిప్ గా మాట్లాడకుండా, మీరు మాట్లాడారు కనుక మీ పర్సెంటేజ్ మీకు ఇచ్చేస్తాం, వీళ్ళు అడగట్లేదు, మీకు ఇచ్చేస్తాం ఈ పర్సెంటేజ్ అని చెప్పి పర్సెంటేజ్ ఇస్తే, ఆ పర్సెంటేజ్ వచ్చింది కదా అని చెప్పి వీళ్ళు ఒక చిన్న ఆఫీస్ పెట్టారంటే ఆ ఆఫీస్ పెద్ద పెద్ద లక్షలు సంపాదించే కోట్ల రూపాయలు వెళ్ళిపోతుంది. ఇలాంటి అవకాశం కుజుడు ఒక అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. ఎందుకంటే అది భాగ్యాధిపతి ఆయన అంటారు జనరల్ గా, ధనకారకుడు కూడా ఆయన. కుజుడు ఒక అనుగ్రహం ఉంటే ఏంటంటే బంగారం చాలా మందికి నిలబడుతుంది. చాలా మంది బంగారం కొంటే అమ్మేస్తుంటాం, తాకడ పెట్టేస్తుంటాం అంటారు. సో కుజుడు అనుగ్రహం లేకపోతే అలా జరుగుతాయి. సో చాలా మంది ఒక ఆశ కొండ మొదలుపెట్టి ప్రతి శుక్రవారం నేను కొండ మొదలుపెట్టానండి, నేను ఇప్పుడు 1 తులం 2 తులాలు కూడా కొనేస్తాను అని చెప్పి అంటారు. ఇలా చిన్న చిన్న అమౌంట్లు పెట్టి ఇది బంగారం కోసం అని పెడితే ఆ బంగారం వాళ్ళకి లాభంగా మారే అవకాశం కూడా కుజు భగవాన్ ఒక అనుగ్రహం ఉంటే జరుగుతుంది. సో వీళ్ళు మెయిన్ అన్నిట్లో ఏంటంటే మెయిన్ వీళ్ళ మాట చెల్లుతుంది ఒక్కసారి చెప్తే. సో ఏ విషయమైనా సరే ఒక చండ శాసనంలో అని అనుకోవచ్చు, కానీ కాకపోతే ఏంటంటే చండశాసనం అయినా సరే ప్రేమ ఎక్కువ ఉంటుంది అందరికి. వాళ్ళు చెప్పినా సరే గట్టిగా చెప్పినా మనకి ఎందుకో వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి ఇంట్లో అందరూ వాళ్ళని ఫాలో అవుతారు. సో మొత్తం కుటుంబాల్లో అన్ని కలిసి ఉండడం, అన్ని కుటుంబాల రిలేషన్స్ కట్ అవ్వకుండా ఒక చిన్న అప్పుడు తాతయ్య, అమ్మమ్మ, నాయనమ్మ, మావయ్యలు, పిన్నులు అందరు కలిసి రావడం, ఉండడం, సంతోషంగా మాట్లాడుకోవడం, ఇవన్నీ కూడా కుజుడు ఒక అనుగ్రహం ఉంటేనే జరుగుతాయి. కుజుడు అనుగ్రహం లేకపోతే ఏ రిలేషన్స్ ఉండవు. ఆయన అనుగ్రహం ఉంటేనే అన్ని రిలేషన్స్ కలిసి ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ప్లస్ పాయింట్స్. కుజుడు అనుగ్రహం లేకపోతే నెగిటివ్స్. సో ఆయన అనుగ్రహం లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని ఒక మూర్ఖుల కింద లెక్కేస్తారు. మనం మొండివాడండి బాబు, వినడు, వాదిస్తూనే ఉంటాడు, అస్సలు ఏం చెప్పని చేయడు, ఒక పూజ చేయరా చేయడు, ఒక దండం పెట్టమంటే ఎందుకు పెట్టాలి, పెట్టకపోతే దేవుడు కూడా అని అడుగుతాడు రివర్స్ లో అని చెప్పే లక్షణాలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ కుజుడు బాగాలేకపోతే. చాలా మందికి వివాహం ఆలస్యం కుజుడు బాగాలేకపోతే, సంతానం ఆలస్యం కుజుడు బాగాలేకపోతే, భార్యాభర్తల మధ్య సమస్యలు కుజుడు బాగాలేకపోవడమే. అన్ని పోర్ట్ఫోలియోస్ చాలా ఉన్నాయి. సో ధనం నిలబడదు, చేతిలో డబ్బులు వచ్చినట్టు కట్ అయిపోతుంటాయి. తర్వాత వీళ్ళు ఏది మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకుని ఎదుటి వాళ్ళ రిలేషన్స్ కట్ చేసేసుకుంటారు. మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ రావడానికి కారణం కూడా కుజుడు బాగాలేకపోవడం వల్ల. చూడండి, అన్ని సేవ చేసుకుని సర్వీస్ అంతా చేయించుకొని లాస్ట్ లో ఏదో ఒక మాట అడిందని ఆ మాట పట్టుకొని అందరు కలిపి వాళ్ళని వెలేస్తుంటారు. మీరు ఆ రోజు ఆ మాట అందుకే మీతో మాట్లాడలేదు అని చెప్పేసి అది సేవ అంతా పోతుంది. ఆ ఒక్క మాట పాపం వీళ్ళని రిలేషన్స్ కట్ అవుతాయి. ఇలాంటివన్నీ కూడా కుజుడు అనుగ్రహం లేకపోవడం వల్ల. తర్వాత చాలా మంది స్థలాలు నిలబడవు, కొందామన్నా కొనుక్కోలేరు, ఒకరు ఉన్న స్థలాన్ని అమ్ముకోలేరు, డబ్బులు చేతులు ఉండవు,
బంగారం నిలబడదు, బంగారం తాకట్లోకి వెళ్ళిపోతుంది. బంగారం తెచ్చుకున్నా అది వడ్డీ పెరిగి దానికి కట్టాలి. వడ్డీ కట్టాలి. చాలా మంది బంగారం తీసుకెళ్ళి తాకట్టు పెట్టి మళ్ళీ విడిపించుకుందాం అనుకుంటారు. విడిపించుకోవడం అవ్వదు. దానికి కూడా మళ్ళీ వీళ్ళు ఆ బంగారానికి కూడా వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందులు పడ్డానికి ఇంకా మెయిన్ ఏంటంటే అన్నిటికంటే గన పిల్లలు మాట వినరు కుజుడు బాగాలేకపోతే. చాలా మంది పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, పిల్లలు ఎక్కడో ఉంటారు. పాపం వీళ్ళు ఒక్కసారి రండిరా, ఒకసారి మాట్లాడండిరా అని చెప్పి అంటే వినరు. అండ్ వీళ్ళకి సమాధానం చెప్పి ఎదురు సమాధానం చెప్పి వీళ్ళు బాధ పెట్టే వాళ్ళే పిల్లలు కూడా. సో ఇలాంటి లక్షణాలన్నీ కూడా కుజుడు బాగాలేకపోతే జరుగుతాయన్న. సో కుటుంబాల్లో కలహాలు రావడానికి కారణం కుజుడే. మరి ఎట్లా అండి పరిహారం ఏం చేసుకోవచ్చు? ఏ క్షేత్రాన్ని దర్శించవచ్చు? తప్పకుండా పరిహారం ఏంటంటే వీళ్ళు చేసుకోవాలి, జాతకాన్ని చూపించుకోవాలి. జాతకం ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు మాత్రం చేయాల్సిన పరిహారం ఏంటంటే మంగళవారం వీళ్ళు మౌనంగా ఉండాలి. డే అంతానా? డే అంతా మౌనంగా ఉండాలి. ఆ రోజు ఎవరితోటి మాట్లాడకూడదు. మాట్లాడకుండా సైలెంట్ గా, అంటే మాట్లాడి ఏదైనా అవసరమైతే అన్నం తింటారు బాగు చేస్తా అని చెప్పొచ్చు, కాబట్టి మిగతా మాట్లాడకూడదు. మాటలే వృత్తిగా ఉన్న వాళ్ళు, ఇప్పుడు నాలాంటి వాళ్ళు అవ్వచ్చు, ఏదైనా షాప్ లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, అసలు మాటతో ఆ రోజు వృత్తిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటే సెలవు మంగళవారం రోజు పెట్టుకోవచ్చా అండి అడగచ్చు. ఎందుకంటే కుజుడు ఒక అనుగ్రహం కలగాలి అంటే మంగళవారం మౌనంగా ఉండి, స్వామి మా జీవితాన్ని కొంచెం దారిలో పెట్టు, నీ కోసం మేము మౌనంగా ఉంటున్నాం అని ఆయన్ని అంటే పొగిడితే పడతాడు కుజుడు. అవునా? అదే చూడండి, కుజుడు అనుగ్రహం ఉన్నవాళ్ళు, సార్ మీరు మాకు దేవుడండి, మీరు ఏదైనా హెల్ప్ చేసి పెట్టండి అంటే సరే ఏదో చేద్దాలే చేస్తాలే అంటే మాట కటుగా ఉంటుంది, మనసు మెత్తగా ఉంటుంది. కుజుడు అనుగ్రహం ఉంటే. కుజుడు అనుగ్రహం లేదనుకో మాట మనసుగా ఉన్నా, మాట గట్టిగా ఉన్నా, మనసు మెత్తగా ఉన్నా, డబ్బులు ఉండవాళ్ళ దగ్గర ఇవ్వడానికి. ఇవన్నీ ఉంటాయి కానీ డబ్బులు ఉండవాళ్ళ దగ్గర, వాళ్ళు హెల్ప్ చేయలేరు. వాళ్ళకి వీళ్ళకి చెప్పారనుకో వీళ్ళు తిడతారు, ఎందుకు పంపించాను లోపలికి అని చెప్పేసి. చాలా మంది ఆఫీస్ లో ఎవరైనా నేను పంపించాను లోపలికి అంటే సరే ఆయన పంపించేశారంటే అదికే సార్ వాళ్ళకి కష్టాలు ఉంటాయి, పోయా నీ కష్టమే ఎవరు తీర్చట్లేదు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా పంపించా బయటికి అని అంత వస్తారు. ఇది మెయిన్. సో అందుకని మంగళవారం ఆయన నమస్కారం చేసి మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా అవ్వలేదు అంటే ఆ రోజు ఎవరితో ఎక్కువ మాట్లాడకుండా వాళ్ళ పని వరకు మాట్లాడుకొని, నాయన ఇవాళ నేను ఎక్కువ మాట్లాడినండి, ఏం కావాలో చెప్పడా చేస్తాను, తర్వాత మళ్ళీ రేపు మాట్లాడతా అని చెప్పడం, ఇలాంటివి చేసుకొని ఉండడం. తర్వాత చాలా మంది ఉండగలిగితే ఉపవాసం ఉండి మంగళవారం పొద్దున్న సాయం దాకా ఉండగలిగితే సాయంకాలం ముద్దపప్పు, కందిపప్పుతో ముద్దపప్పు చేసుకొని నెయ్యి వేసుకొని ముద్దపప్పు అన్నం తినడం. తినడం వల్ల కూడా ఆయన అనుగ్రహం కలుగుతుంది. సో ఇలా చేయాలి. క్షేత్రాలు మంగళవారం పూట లక్ష్మీ నరసింహస్వామి గుడికి ముందు ఆలయాలకు వెళ్ళాలి. ఎందుకంటే వివాహం అవ్వట్లేదు, ఆలస్యంగా అవుతుంది, వివాహం జరగలేదు, వీళ్ళు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళాలి. ఎందుకు లక్ష్మీ నరసింహ ఆలయానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కాకుండా అంటే లక్ష్మీ నరసింహ ఆలయానికి వెళ్ళడం వల్ల ఏంటంటే లక్ష్మీ అమ్మవారు స్వామివారి ఒళ్ళో ఇలా కూర్చుంటుంది హృదయం దగ్గర. సో అంటే మనని అర్థం చేసుకునే మనిషి కావాలన్న అర్థంతో మనం లక్ష్మీ నరసింహ గుడికి వెళ్ళి అక్కడ తాంబూలంగా అమ్మవారికి చీర గాజులు అన్ని కలిపి ఇవ్వచ్చు. లేదు స్తోమత లేదు, నమస్కారం చేసి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని రండి మంగళవారం పూట లక్ష్మీ నరసింహ ఆలయాలు. తర్వాత సంతానం కలగట్లేదు వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి స్వామికి సమర్పించి ముడుపులాగా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కొంగు ముడి అంటారు చెట్టు, ఇలాగ చీర ఆయన పంచ ఈమె కొంగు రెండు ముడి వేసుకొని ఇద్దరు కలిసి 21 ప్రదక్షిణాలు చేయాలి. సంతానం కావాలి 21 ప్రదక్షిణాలు చేయాలి. మంగళవారం సంతానం కలగాలి స్వామి, మాకు సత్సంతానం కావాలి. అలా ఎన్ని మంగళవారాలు? అలా 9 మంగళవారాలు అన్న 9 మంగళవారాలు. ఈ 9 మంగళవారాల్లో వీళ్ళకి ఇబ్బంది ఉందో తెలిసిపోతుంది కదా. లేదు మళ్ళీ మనం ప్రయత్నం చేయండి, ఎందుకంటే కుజుడు ఒక అనుగ్రహం కావాలి, కావాల్సినంత వరకు ఆయన ప్రసన్నం చేసుకుని మన పని చేయాలి. ఇలా తిరగాలి. తర్వాత క్షేత్రాల దర్శనాలు, ఏ క్షేత్రాల్లో లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలు ఎన్ని ఉన్నాయో అన్ని క్షేత్రాలు చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. సో మంగళగిరి పానకాల స్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి, తర్వాత మనకి సింహాచలం. సో ఎన్ని క్షేత్రాలు ఉన్నాయి, నవనరసింహస్వామి క్షేత్రాలు ఉన్నాయి, ఇవన్నీ దర్శనం చేసుకుని రావాలి. నవనరసింహస్వామి క్షేత్రాలు సంవత్సరానికి ఒక క్షేత్రం చెప్పిన వీళ్ళు నిద్ర చేసి దర్శనం చేసుకుని వస్తే ఆ సంవత్సరం అంతా కుజుడు అనుగ్రహం కలుగుతుంది వీళ్ళకి. కలగాలి అంటే మనస్ఫూర్తిగా మనసు పెట్టి ఇది పరిహారం చెయ్యాలి, ఇది తప్ప మనకు వేరే మార్గం లేదు, నువ్వే దిక్కు స్వామి అని అంటే ఖచ్చితంగా కలుగుతుంది. అలా కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరంగా తెలియచేశారు. ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, జాతకం తెలియని వాళ్ళకి కూడా ఒక్కసారి వీడియో చూస్తే అర్థమైపోతుంది కుజుడు వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ బుధుడు గురించి మాట్లాడుకుందాం. శ్రీమాత్రే నమః.